ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కొత్త వివాదానికి తెరలేపేలాగా రాజధానికి సంబంధించి మరిన్ని ఊహాగానాలు వచ్చేలాగా కమెంట్ చేశారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎవరైతే మ్యావిగన్కి సపోర్ట్ చేస్తారో వారందరూ మాకు ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేసే వారందరూ కూడా టీడీపీకి ఓటేయండి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. దీన్ని బట్టి అంటే గతంలో ఏదైతే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధాని లేని రాష్ట్రం కాబట్టి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంటూ అక్కడ ఎవరైతే రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో రైతుల నుండి భూములు తీసుకొని అవన్నీ కూడా నిర్మాణాలు మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ వచ్చాక 3 రాజధానుల పేరిట అమరావతిని దాదాపుగా చంపేసినంత పని చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని అని, అలాగే శాసన రాజధాని అంటే మొత్తం అన్ని నిర్ణయాలు కూడా మెయిన్ రాజధానిగా విశాఖపట్నంని ప్రొజెక్ట్ చేస్తూ ఆయన 5 ఏళ్ల కాలం గడిపారు. కానీ దాన్ని ప్రజలు తిరస్కరించి అమరావతికి రాజధానిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నికలకు సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజధాని అమరావతి అని చెప్పి ముక్తఖండంతో నినదీస్తూ ఓట్లు అడిగినటువంటి కూటమికి అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి జనం ఓట్లేశారు, గెలిపించారు భారీ మెజారిటీతో. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఎన్నికల తర్వాత జగన్ తన 3 రాజధానుల అంశాన్ని మర్చిపోయి మావిగన్ పేరు మీద మళ్ళీ ఇక్కడ రాజధాని ప్రాంతం ఉంటే బాగుంటుంది, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ మధ్యలో ఉండాలి అనే ఉద్దేశంతో మావిగన్ అని కొత్త నినాదాన్ని, కొత్త పేరును తీసుకొచ్చారు. సరే, ఈలోపు ఇటు ప్రభుత్వం కూడా తన మావిగన్ ప్రతిపాదనని కొట్టేస్తూనే అమరావతిలో నిర్మాణాలని స్పీడప్ చేసింది. దాదాపు భవనాలన్నీ కూడా పూర్తయ్యాయి. అంటే భవిష్యత్తులో నిర్మాణాలు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏమి ఉండాలి, అంతర్జాతీయ సంస్థలు ఏం రావాలి అనేవన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో ఇప్పుడు జగన్ మళ్ళీ బాంబు పేల్చారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాకు ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి, కూటమికి ఓటేయండి అని చెప్పారు. అంటే తాను మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ మావిగన్కి రాజధాని షిఫ్ట్ అవుతుందా అనే ఒక ఊహాగానాలను తెరలేపినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇంకొక విషయం గమనించాలి, ఏదైతే తన ప్రెస్ మీట్లోనే ఈ మావిగన్ అమరావతి అంటే ఆయన చాలా ఓపెన్గా మావిగన్ వర్సెస్ అమరావతి అని తేల్చి చేసిన నేపథ్యంలో మరి మీరు గతంలో విశాఖపట్నం రాజధాని అని చెప్పారు కదా, ఇప్పుడు విశాఖను వదిలేసినట్టేనా అని ఓ జర్నలిస్ట్ అడిగితే దానికి పట్టించుకోలేదు. అంటే సమాధానం చెప్పకుండా ఆయన లేచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మళ్ళీ జగన్ కొత్త ఒక ఊహాగానాలకు, కొత్త అంశాలకు, చర్చకు దారి తీసేలాగా ఆయన మాటలు కనపడతా ఉన్నాయి. ఎందుకు అంటే అమరావతి పూర్తయింది, ఇక ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పిన తరుణంలో శాసన సభలో ఏకంగా ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపి అక్కడ కేంద్రంలో చట్ట సవరణ చేసిన తర్వాత అవన్నీ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ జగన్ కొత్త చర్చకు తెరతీయడం అనేది నిజంగా ఒక సంచలనంగా కనపడతా ఉంది. ఎందుకు అంటే గతంలోనూ ఆయన ఏదైతే ఆ శాసనసభలో చర్చ సందర్భంగా కూడా జగన్ ఒక మాట అన్నారు, శాసనసభలో ఏముంది బిల్లు పెడితే ఇంకో చట్టం చేయొచ్చు అని, అంటే చాలా తేలిగ్గా తీసేశారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని తేలిగ్గా తీసుకుంటూ మావిగన్కే తమ ఓటు, మా నినాదం మావిగనే అని చెప్పి చాలా 3 ప్రాంతాలను కలుపుకుంటూ మావిగన్ అని చెప్పి ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశారు. సో ఇవన్నీ విషయాలు గమనిస్తే కావాలనే జగన్ ఊహాగానాలు రేకెత్తించేలాగా అమరావతిపై నీడలు కమ్ముకునేలాగా ప్రయత్నిస్తున్నారని చెప్పి అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చూడాలి. ఎందుకు అంటే రాజధాని ప్రాంతంలో అమరావతిలో రైతులకు అన్యాయం జరుగుతుంది అంటూ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళను సంధాయించే ప్రయత్నం చేశారని చెప్పుకుంటూ, మాపై దాడి చేశారని చెప్పుకుంటూనే అంటే మేము మాత్రం మావిగన్కి కట్టుబడి ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పడం ద్వారా జగన్ ఆయన వైసీపీ ఏం చెప్పదలుచుకున్నారు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో వస్తానన్నటువంటి నేతలు కావచ్చు, అక్కడ వైసీపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి, జగన్ ఎలా సమర్థిస్తారు అని చెప్పి కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఎందుకు అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పారు జగన్? అమరావతికి సంబంధించి అనేక అనుమానాలు తావెత్తించేలా, ఎందుకంటే 1000 కోట్ల పెట్టుబడులు వస్తున్న తరుణంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వాటిని అంటే అవి వస్తే ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో రాజకీయం ఉండదని జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా?
లేదు అంటే భవిష్యత్తులో ఇంకా రాబోయే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ భయం కలిగించేలా ఇలాంటి నిర్ణయం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనేది అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.